కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సిలువలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, సమాధానపరిచెను కూడా యేసు రక్తమే, సంపూర్ణ శాంతినిచ్చేది కూడా యేసు రక్తమే అని మనం పాడుకున్నాం. ఇది పాడడమే కాదు, ఆరాధించడం అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరాధనకి సహాయకరముగా యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా కనబడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. మరొకసారి చదువుతున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. అలాగే లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో ఇలా కనిపిస్తుంది. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఆరాధికులుగా ఉన్న మనము, ఆరాధన సమర్పించడానికి వచ్చిన మనము, ఆరాధనే చేయాలి అని తలంచుకుంటూ వచ్చిన మనము, ఆరాధించాలంటే మనం చాలాసార్లు సందర్భంలో ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మనకేం చేశాడో అవి తెలియకుండా మనం ఆరాధించలేము అని అనేక సందర్భాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆరాధిస్తున్నాం. ఆరాధించడానికి ఆయన ఏమై ఉన్నాడో తెలిస్తే సరిపోతుందా? ఆరాధించడానికి అవి ఆయన మనకి ఏం చేశాడో తెలిస్తే సరిపోతుందా అని ఆలోచిస్తే, అది ఒక్కటి మాత్రమే మనము ఆరాధించడానికి సరిపోదు. అదొక్కటి మాత్రమే మనల్ని నిజ ఆరాధకులుగా చేయడానికి సరిపోదు అని మనం గ్రహించాలి. అయితే మరి ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో అది సరిపోదు అంటే ఇంకా దానికి కొంత మనము యాడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇంకా కొంచెము మనము దానికి కలిపి మనం చేయవలసిన అవసరం ఉంటుంది. అవే ఈరోజు మనం చూసుకుని మన ఆరాధనలోకి మనం వెళ్దాం. ఆరాధించే మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. కారు అందరికీ తెలిసిన వస్తువే, మనకందరికీ తెలుసు కారు. ఎవరికి తెలియని వారు ఉండరేమో. దానికి టైర్లు ఉంటాయి, బ్రేక్స్ సంబంధించినవి అన్నీ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఆ కారు సుపరిచితమే. అలాగని అందరూ ఆ కారుని నడపలేరు. ఎందుకు నడపలేరు? ఎందుకంటే దానికి కొంత అనుభవం కావాల్సి వస్తుంది, దానికి ఒక ట్రైనింగ్ కావాల్సి వస్తుంది, దానికి ఒక శిక్షణా పద్ధతి ఉంది కారుని నడపాలంటే. అలాగే ఆరాధించడానికి వచ్చిన మనము కారు కోసం ఎలా తెలుస్తుందో అన్నప్పుడు గుణగణాలు తెలిస్తే, ఆయన ఏం చేస్తాడో తెలిస్తే, కారు ఏ విధంగా తెలుసో అలా తెలిసినంత వరకే ఉపయోగపడుతుంది.
దాన్ని నడిపే శక్తి, అనుభవం, శిక్షణ ఉంది చూసారా, అది కారుని నడపడానికి ఎలా ఉంటుందో ఆయన ఆచరిస్తూ అనుభవిస్తూ నడిపితేనే, అంటే ఆరాధిస్తేనే అది ఆరాధన అవుతుంది. నా మాటలు మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. మన అనుభవాలు ఆయనలో ఉంటేనే, ఆయన ఇచ్చిన సూచనలు మనలో ఉంటేనే మనము ఆయన్ని నిజమైన ఆరాధకులుగా ఉండగలుగుతాము, ఆరాధించగలుగుతాం. ఆరాధించే ప్రతి ఒక్కరూ ఆ మాటలను మన హృదయంలో ఉంచుకుని ఆచరిస్తూ ఆరాధించాలి. మనము నిజదేవుడిని ఆరాధించడానికి వచ్చిన మనము, నిజదేవుడిని కొనియాడడానికి వచ్చిన మనము ఆ విధంగా ఆలోచిస్తున్నామా? ఆయన ఆచరించినవి మనం ఆచరించకుండా, ఆయన చెప్పిన మాటలు మనము తూచా తప్పకుండా పాటించకుండా నేను ఆరాధిస్తున్నాను అంటే మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతామేమో. ఎందుకంటే కారు ఎక్కిన తర్వాత అది కారు నడపడానికి ఎంత అనుభవం కావాలో, అటువంటి అనుభవం మనకు కావాలి అనుకుంటే మనలో కూడా దేవుని యొక్క గుణగణాలు మనలో జీర్ణించుకుంటేనే వస్తాయి. ఆయన ఏది చెప్తే అది చేయడమే మన ఉద్దేశంగా ముందుకు సాగాలి. ఇక్కడ ఆయన్ను అనుసరిస్తూ, ఆయన్ను ఆచరిస్తూ, ఆయన్ను అనుభవిస్తూ ఆరాధన చేయాలి అనుకున్నప్పుడు ఏమి అనుసరించాలి, ఏమి ఆచరించాలి అని ఆలోచించగలిగితే మనకి బైబిల్లో అనేక సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఆచరించిన సందర్భాలు, ఆయన మనకి మాదిరిగా ఉంచిపోయిన సందర్భాలు అనేకలు మనకి కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. మచ్చుకు కొన్ని మీ ముందు ఉంచి మన ఆరాధనని ఆయనకి సమర్పించేటప్పుడు మనల్ని మనము పురుకొల్పుకోవడానికి మాటలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మత్తయి సువార్తలో 11:29 ఇలా కనిపిస్తూ ఉంటుంది. 11:29 నేను సాత్వికుడును, దీనమనసు గలవాడును కనుక మా మీద నా కాడి ఎత్తుకుని, మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను సాత్వికుడును, దీనమనసు గలవాడును. ఎస్, ఆయన ఆచరించాలి అని మనం ఆలోచించినప్పుడు, ఆయన్ని ఆచరించాలి అని మనలో ఆరాధించాలి అని మనం అనుకున్నప్పుడు, నేను దీనమనసు గలవాడును, సాత్వికుడును అని చెప్పినప్పుడు ఆ మాటలను మనం హృదయంలో ఉంచుకోకుండా, ఆయన సాత్వికుడు, దీనమనసు గలవాడు కాబట్టి మనము కూడా ఆ విధంగా ఉండకుండా ఆయన ఆరాధిస్తే అది ఎంతవరకు ఆయన దగ్గరికి చేరుతుందో మనము ఆలోచించుకోగలుగుతాం. మనము ఆయన్ని ఆరాధించేటప్పుడు ఆయన ఏం చెప్పాడో అది మనం చేయకుండా, ఆయన ఏం చేశాడో అది చేయకుండా మనం ఆరాధించినా అది ఆరాధన కిందకి రాదు. ఆయన దీన మనసు గలవాడు కాబట్టి మనము దీన మనసు కలిగి, ఆయన సాత్వికుడు కాబట్టి మనము సాత్వికంతో ఉంటే అది నిజమైన ఆరాధన కిందకి వస్తుంది, ట్రూ వర్షిప్ కిందకి మారుతుంది అని మనం గ్రహించవచ్చు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాట కనిపిస్తుంది కదా. మరి అటువంటి ప్రేమ, మనము దేవుడు లోకాన్నే ప్రేమించినప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్న కొందరిని కూడా మనం ప్రేమించకపోతే, ప్రేమించే మనసు మనలో లేకుండా ఆరాధన చేయగలుగుతుంటే అది నిజమైన ఆరాధన కిందకి తీసుకెళ్తుందా? మనమే ఒకసారి ఆలోచించుకుంటే, మనం చేసే ఆరాధన దేవుని దగ్గరికి వెళుతుంది అని ఆలోచించినప్పుడు దీన మనసులో ఉన్నదా, ప్రేమించే గుణం మనలో ఉందా అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రేమ స్వరూపి అని మనం చదువుకుంటూ ఉంటాం. ప్రేమ లేనివాడు దేవుడు వాడే కాదు అని మనం చదువుకుంటూ ఉంటాం.
మరి మనం అటువంటి ప్రేమను కలిగి ఆరాధన చేస్తున్నామా? ఆయన ఆచరిస్తూ, ఆయన ఆచరించాడు కాబట్టి మనము ఆచరించవలసిన అవసరం ఉంటుంది. ఆయన ఆచరించి మన కోసము లిఖించినటువంటి ఈ బైబిల్లో మనము అటువంటి ఆచరణ లేకుండా, ఆచరించేవారుగా లేకుండా ఆరాధన చేసినా అది ఆరాధన కిందకి రాదు. పేతురు పత్రికలో 1:16 కనిపిస్తూ ఉంటుంది, నేను పరిశుద్ధులను కనుక మీరునూ పరిశుద్ధులై ఉండుడి. దేవాది దేవుడు లేవియకాండంలో కూడా అదే మాట కనిపిస్తూ ఉంటుంది, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధత మనలో కనబడకుండా, పరిశుద్ధత మనలో చూపించకుండా ఆరాధన చేస్తే పరిశుద్ధమైన దేవుడి దగ్గరికి ఆ ఆరాధన ఏ విధంగా వెళ్తుంది? మనల్ని మనమే ఒక్కసారి ఆలోచించుకుంటూ ముందుకు సాగుదాం. ఆయన ఆచరించిన పద్ధతుల్లో ఆయన దయాళుడు అని, క్షమించువాడని, ప్రేమించువాడని మనం చూస్తూ ఉంటాం. అటు దయాగుణం లేకుండా, క్షమించే మనసు లేకుండా ఆయన ఆరాధిస్తే అది ఆరాధన కిందకి రాదు. ఆయన ప్రార్థన కోసము ఒంటరిగా కొండకి వెళ్ళినట్టు మనం అనేక సందర్భాల్లో చదువుకుంటూ ఉంటాం మన సువార్తల్లో. మరి మన ప్రార్థన అలవాటు ఉందా? ప్రార్థన చేసే గుణం ఉందా? విజ్ఞాపన చేసే మనసు ఉందా? అలాంటి మనసు లేకుండా ఆరాధన చేస్తే అది ఆరాధన కిందకి తీసుకెళ్ళదు. ఆరాధన చేసే వచ్చి మనము దేవుడు ఏది ఆచరించాడో అవి తూచా తప్పకుండా మనం కూడా ఆచరించవలసిన అవసరం ఉంటుంది. ఆయన మరొక మాట చెప్పాడు, ఏం చెప్పినవో అవే చేయమని చెప్పారు. నేను ముగింపులో కూర్చున్నా, ఆయన ఏం చెప్పాడు అది చేయకుండా మనం ఆరాధనని ఆయన అంగీకరించడు. ఆయన ఆచరించినవి మనం ఆచరించాలి. ఆయన చెప్పినవి ఏం చెప్పాడో అవి కూడా మనం ఆచరించినప్పుడు మాత్రమే మనం కూడా ఆరాధనలో ముందుకు సాగగలుగుతాం. ఆయన చెప్పినవి ఏంటంటే, నిటివలేని పొరుగు వారిని ప్రేమించు అని ఒక మాట మొత్తం బైబిల్ అంతటిని కుదించి చెప్పిన మాటను మనం గుర్తు చేసుకుంటే, అటువంటి మనసు మనకు లేకుండా ఆరాధన చేస్తున్నామేమో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. పాత నిబంధన గ్రంథంలో పాపము నుండి పారిపోము అని యేసేపు సందర్భంలో చెప్పిన మాటను మనం గుర్తు చేసుకుంటే, దేవుడు ఆ సందర్భంలో చెప్పినప్పుడు నువ్వు పారిపోము అని చెప్పిన మాటను మనం గుర్తు చేసుకుంటే, మనం కూడా ఈ లోక పాపం నుండి పారిపోకపోతే, ఒకవేళ ఆ మనసుకి మనలో లేకపోతే ఆరాధన చేసిన అది వ్యర్థమైన ఆరాధన కిందకే వస్తుందేమో. నీతి న్యాయములు ఎప్పుడు కూడా వదలకు అని చేసిన సందర్భం మనకు తిమోతి గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ నీతి న్యాయములను నువ్వెప్పుడూ వదలకు అని చెప్పిన మాటని, ఆ నీతి న్యాయములను మనం కాపాడుకోగలుగుతున్నామా? కాపాడుకుంటూ ఆరాధన చేస్తున్నామా? విగ్రహాలకు దూరంగా ఉండండి, విగ్రహారాధకుడు కాకూడదు అని చెప్పిన సందర్భాల్ని, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పిన సందర్భాల్ని మనం గుర్తు చేసుకుంటే, ఆయన ఏం చెప్పాడో అది చేయకుండా, ఆయన ఏం చేశాడో దాన్ని ఆచరించకుండా మనం ఆరాధన చేసినా అది నిజమైన ఆరాధన కిందకి రాదు. కారుని నడిపే వ్యక్తి ఏ విధమైన అనుభవంతో కారుని నడుపుతాడో, దేవుణ్ణి ఆరాధించే మనం కూడా ఆయన్ని ఆచరిస్తూ ఆయన్ని ఏం చెప్పాడో వాటిని నేర్చుకుంటూ ముందుకు సాగితేనే అది నిజమైన ఆరాధన కిందకి వస్తుంది. అటువంటప్పుడు మాత్రమే మనము ఆరాధించగలుగుతాం. ఒకడు నన్ను వెంబడించిన ఎడల నేను ఎక్కడ ఉందునో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు అని చెప్పిన మాటను ఉంటుంది. ఆయన వెంబడించాము అని మనం అనుకున్నప్పుడు, వెంబడిస్తున్నాము అనుకున్నప్పుడు ఆయన ఎక్కడుంటే మనం అక్కడ ఉంటాం. అంటే దాని ఉద్దేశం, ఆయన ఏం చేస్తే అది మనం చేస్తున్నాం, ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి అని మనం మర్చిపోకూడదని, మన సిలువెత్తుకుని మన ప్రతిదినము ఆయన వెంబడించేవారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ మాటలతో దేవుణ్ణి ఆరాధిద్దాం.